సో ఇప్పుడు మనమైతే ఎక్కడున్నామంటే సోల్ ఫారెస్ట్ అనే ఏరియాలో అయితే ఉన్నాం. సోల్ ఫారెస్ట్ అనేది చాలా పెద్ద అడవి అనమాట సోల్ మెట్రో సిటీలో. ఇప్పుడు మనకు హైదరాబాద్లో కదా గచ్చిబౌలిలో ఉన్నట్టు. సో ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ చూసినారు కదా, సో ఇవన్నీ మనం మొక్కలు ముట్టకూడదు, జంతువుల్ని ఇలాంటివి ఏం చేయకూడదు అనమాట. సో ఇక్కడ కూడా ఎట్లుంది డ్రింక్స్. సో ఇక్కడ ఇవన్నీ చూస్తాను కదా, ఇవి వచ్చి చెర్రీ బ్లోజమ్స్ అనమాట. మొత్తం సోల్ మొత్తం మీద కొన్ని రకరకాలమైన, అంటే ఇప్పుడు చెర్రీ బ్లోజమ్స్ కూడా కొన్ని రకాలు ఉంటాయి. పింక్ అని, వైట్ కలర్, ఇవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. అక్కడ కనిపించే వైట్ కలర్ అనమాట. అవి చెర్రీ బ్లోజమ్స్ జస్ట్ నార్మల్ ఉన్నాయి అనమాట. సో ఇంకా చూపిస్తాను అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారా, ఇక్కడ అయితే మొత్తం అయితే అన్ని రకరకాలు ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ దాని పేరు ఇక్కడ అన్ని గుర్రాలు, ఇక్కడ అంతా పెద్ద పెద్ద ట్రీస్, పైన్ ట్రీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ పైన్ ట్రీస్ అయినా లేదా నాకు ఏదో తెలియదు. అక్కడ పైన కొండ కనిపిస్తుంది, దాంట్లో కూడా చెరువులో ఉన్నాయి. అరే అరే ఎంజాయ్ చేస్తుండే కూడా. కపుల్స్ ఇంత పెద్ద ఉంది బుక్ అయితే. ఓ ఇక్కడ చూసినా ఇక్కడ మొత్తం మీద మొత్తం కపుల్స్ అంతా ఎంజాయ్ చేస్తున్నారు జీవితాన్ని. ఓ మై గాడ్, చాలా అందంగా ఉంది సోల్ ఫారెస్ట్. దీన్ని ఏమంటారు అంటే వైట్ తెల్ల చెర్రీ బ్లోజమ్ అంటారు అనమాట. సో ఎంత బాగున్నాయి కదా. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కువ చాలా మంది టూరిస్టులు ఎక్కువ ఉన్నారు. సో హియర్ ఇక్కడ వచ్చేసి చాలా అందమైన చెర్రీ బ్లోజమ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా వైట్ కలర్ ఉన్నాయన్నమాట. ఇలాంటివి మన ఇండియాలో కూడా ఉంటాయి. ఐ థింక్ సోల్ ఫారెస్ట్ అయితే ఇప్పుడైతే ఆల్రెడీ అయిపోయింది అనమాట. పూలన్నీ ఎండిపోయి దింగిపోయినాయండి. సో ఇక్కడైతే మనకి ఫౌంటైన్ అయితే ఉంది. సో ఇదైతే కామన్ అనమాట మన ఇండియాలో కూడా. ఇట్లాంటివన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. దీన్ని ఒక వింతగా చూస్తుంటారు వినాయకులు. ఎవరు నాన్న పిల్లలు బీభత్సంగా ఉన్నారు. అరే వినయ్, కెమెరా మాత్రం చంపేస్తుందిరా ఇది. సామ్సంగ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఫౌంటైన్ అనమాట. ఈ ఫౌంటైన్ అయిపోయిన తర్వాత మనమైతే అలాగైతే వేరే చోటుకి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ మీరు చూస్తున్నారా, ఇది వచ్చేసి చాలా పెద్ద పార్క్ అనమాట. ఇక్కడ పక్కనే పెద్ద అడవి ఉంటుంది. అడవి పక్కలోని పార్క్ అయితే ఉంది. ఇక్కడ చెర్రీ బ్లోజమ్స్ అయితే ఒక రేంజ్లో ఉంటాయని అయితే విన్నాను, బట్ ఇక్కడైతే నాకైతే ఏమంతా పెద్దగా అయితే కనిపించలేదు. సో చెర్రీ బ్లోజమ్స్ ఎక్కువ ఉండేది అయితే యంగ్దోంగ్బో అనే సిటీలో అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇక్కడైతే ఏం లేవు. ఇక్కడైతే చెర్రీ బ్లోజమ్స్ ఒక కొన్ని ఉన్నాయన్నమాట. చాలా రేర్ ట్రీస్ ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ టూరిస్టులు అయితే ఎక్కువ ఉన్నారు, బీభత్సంగా ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది చెర్రీ బ్లోజమ్ చెట్టు అనమాట. సో చాలా ఎక్సలెంట్ ఉంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మామూలుగా యూరోపియన్ కంట్రీస్లో ఎస్టీడీ ఐఎస్టీ కాల్ చేయడానికి అప్పట్లో ఒక 200 years కింద ఎట్లుండేదో సేమ్ అట్లే ఉందన్నమాట. ఇప్పుడు మనమైతే ఇక్కడ ఫౌంటైన్ దగ్గర ఉన్నాము. తెలుసు కదా ఎంత బాగుంది, ఇక్కడ ఎక్సలెంట్ ఉంది. సో ఇంకా మీకు ఇంకా కొంచెం ముందుకు పోయి చూపిస్తాను అనమాట. ఇట్లా ఉంది, పిల్లకైతే నీళ్ళు దాహం అవుతుంది. సో అట్లా ఇప్పుడు మనమైతే గేమ్ ఆడుతున్నాం. తీసుకో కమాన్, స్టార్ట్. కొట్టరా దాన్ని. స్క్విడ్ గేమ్స్ అంటే ఇది చూడండి. ఒరే ఎక్కడ కొడుతున్నావు రా దాన్ని? హీ జస్ట్ మిస్. కమాన్ సార్ అని ఐ షుడ్ డూ దట్. ఏ ఒంగురా, కమాన్ సార్ అని ఐ షుడ్ డూ దట్. ఐ విల్ హోల్డ్ కెమెరా. ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ. కమాన్ డూ దట్. ఏ అట్లా అది చేయకూడదు, అది చీటింగ్ రా. అది దట్స్ చీటింగ్. కమాన్ సార్ అని డూ దట్. నువ్వు విడదీరా, నేను చేస్తాను. నేను కొడతా. విడది. ఏ క్లాస్ చేయడం పెట్టదు. ఇది కొట్టకుండా దీంట్లో పట్టుకోలేదా? చూపట్ల కెమెరా గట్టిగా ఫాలోవర్స్కి అర్థం కాదు. సో ఇది వచ్చేసి మనం స్విగ్ గేమ్స్లో ఉండేది అలాంటిది అనమాట. మనం దీంట్లో పట్టుకొని నువ్వు పెట్టి ఇంకా పట్టాలి. కమాన్ సరేనా?
Like if you gonna win, I'm gonna offer coffee. If I win, you should win. అయిపోయింది No, you should give chance. అయిపోయింది గేమ్ అయిపోయింది. She need to give chance. Yeah. It didn't feel. Yeah. You can do. Yeah. Come on, do it. Okay, come on. So again. సో ఈసారి మనం ట్రై చేస్తున్నా. ఇక్కడ కింద చెప్పడానికి కాఫీ బొక్క. కాఫీ బొక్క. శరణ్యతో కాఫీ బొక్క. కమాన్ శరణ్య, కంగ్రాచులేషన్స్. యా, లెట్స్ ప్లే దిస్ గేమ్. రెడీ. కమాన్ శరణ్య. Come on. You ready? We'll play. Ready? The target is 5. Yeah. If I do 5, I think the coffee is cancelled. Yeah. ఇది చాలా కష్టంగా ఉంది. This game is in India also. Yeah, this game is in India also. ఈ గేమ్ మన ఇండియాలో కూడా ఉందన్నమాట. రోజు సేంద్ర స్వామి ఎట్లున్నాయి వినయ్, రోజు సేంద్ర ఎట్లున్నాయి. సో మేము ఫైనల్గా అయితే ఇక్కడ నుంచి అయితే ముగించుకొని గంగం అనే సిటీకి అయితే బయలుదేరుతున్నాం అనమాట. సో ఈరోజు చాలా హాట్ ఉంది ఎక్కువ, సో అందుకే వాటర్ బాటిల్ కూడా కొన్నాం. సో ఇక్కడ నుంచి అయితే మేమైతే నేను అమ్మ ఇద్దరం కలిసి గంగం సిటీ దగ్గర ఒక లేక్ ఉంది, చాలా ఫేమస్ అది. ఆ లేక్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. సో దానికైతే వెళ్ళిన తర్వాత నేనైతే చేస్తున్నాను.